నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన సంఖ్యాశాస్త్ర ప్రశ్నశాస్త్ర నిపుణులు శ్రీ కృష్ణమాచార్య గురుగారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంది అనే విషయాల్ని ఈరోజు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మచి. నమస్కారం తల్లి. గురుగారు, మరి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఏ ఏ రాసుల వారికి ఈ వారం ఎలా కలిసి రాబోతోంది, ఎలా ఉండబోతోంది అనే విషయాలు తెలుసుకోబోతున్నాము. మరి ముందుగా ఈ వారం గ్రహస్థితి గురించి మాకు తెలియజేయండి. సుమన్ టీవీ సౌజన్యంతో గవల పంచాంగం ప్రామాణికగా గోచార పరిస్థితులు గ్రహగతుల్ని క్రోడీకరించుకొని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా అద్వితీయమైనటువంటి విధానంతో మనం రాశి ఫలాన్ని చెప్పబోతున్నాం. ప్రత్యేకించి ఈ వారం ఉన్నటువంటి గోచారవశాత్తు ఉన్నటువంటి ఫలితాలు, గ్రహగతులు. మేషంలో రవి, వృషభంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో బుధ శుక్ర శని రాహువులు, ప్రత్యేకించి బుధుడు కూడా ఈ వారంలో మేషరాశులకు రానున్నాడు. 4వ తారీఖు మే మాసం 2025 ఆదివారం నుండి 10వ తారీఖు మే మాసం 2022 శనివారం వరకు ఉన్నటువంటి గోచారవశాత్తు వచ్చినటువంటి గ్రహగతుల యొక్క స్థితిగతులను అనుసరించి ప్రత్యేకించి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకొని గవ్వల పంచాంగం, గవ్వల ప్రశ్న ద్వారా మనం ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గురుగారు, మరి ముందుగా మేషరాశి, ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషరాశి వాళ్ళకి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది తెలియజేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించినటువంటిది. వీరికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో వృత్తి, ఉద్యోగం, ఆర్థికపరమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా ఆందోళన చెందేటువంటి స్థితిగతులు కొన్ని ఉండొచ్చు. ఎందుకంటే వీరు ముందుండి ఒక శుభకార్యాన్ని నెరవేర్చటం, విందులు, వినోదాలు, కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఆర్థికంగా ధనం బాగా ఖర్చు అయిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. స్థిర చరాస్తుల విషయం అనుకూలంగా ఉంది. ఒక ముఖ్యమైనటువంటి స్థిర చరాస్తి అమ్మకం లేదా కొనుగోలు ప్రక్రియ ద్వారా లాభిస్తుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలను అయితే తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి అంశాలు, వారికి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, భవిష్యత్తు గురించి ఎక్కువగా మీరు ఆలోచించేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కలిగి ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితుల నేపథ్యంలో జీవిత భాగస్వామి అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య ఏవో తెలియని కొన్ని అపోహలు, అపార్థాలు, మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతారు. మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో వృత్తి, ప్రవృత్తి ఏదైనప్పటికీ కూడా ఉన్నతమైనటువంటి ఆశయాలను కలిగి ఉండటంతో పాటుగా జీవిత లక్ష్యం కోసం మీరు చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి వ్యక్తులు, సన్నిహితమైనటువంటి వారు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్థికపరమైన అవసరాలు అవ్వచ్చు, ఇతరత్రా సహాయ సహకారాల కోసం మీ మీద ఎక్కువగా ఆధారపడటం, కొన్ని సందర్భాల్లో ఎంతో సహాయం చేసినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో సాయం చేయనటువంటి కారణంగా అపోహలు, అపార్థాలు, అపనిందలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడల వల్ల భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, కుటుంబపరమైనటువంటి వ్యక్తుల మధ్య అవ్వచ్చు,
అపోహలు, అపార్థాలు, అపనిందలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. గురుగారు, మరి వీళ్ళు ఏ స్తోత్రాన్ని పఠించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి ఈ వారంలో? అమ్మవారు దేవీ దేవతా స్వరూపాన్ని ఎక్కువగా ఆరాధన చేయటం. ఉమ్, వాటన్నిటిలో కూడా గ్రామదేవతా స్వరూపమైనటువంటి అమ్మవారు, ఎళ్ళమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ ఇలాంటి గ్రామదేవతా శక్తులను విశేషంగా ఆరాధన చేసిన 108 నిమ్మఫలాల మాలని అమ్మవారికి అందజేసిన పాల పొంగళ్ళని నివేదన చేస్తూ ఉన్న ఒక దుర్యోగం తొలగిపోతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని వీరు పొందేటువంటి అవకాశం ఉంది. దేవి ఖడ్గమాలా స్తోత్రం విశేషంగా పారాయణ చేస్తూ ఉన్న అమ్మవారికి సంబంధించినటువంటి ఇటువంటి స్తోత్రాలని విశేషించి జపించిన, పఠించిన, విన్న అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండటమే కాదు, ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు తప్పనిసరిగా కలిసి వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. మరి మేషరాశి వాళ్ళు ఈ వారంలో ఎటువంటి వస్తువుల్ని దానం చేయాలి అంటారు? విశేషించినటువంటివి పెసలు లేదా పెసరపప్పు, ఇటువంటి ధాన్యంతో తయారు చేసిన ఆహారాన్ని ఎవరికైనా నివేదన చేసిన, పెసరపప్పు లేదా పెసరని ఎక్కడైనా దానంగా ఇచ్చిన అనుకూలవంతమైనటువంటి స్థితిగతి కలుగుతుంది. పెసరపప్పుతో వండినటువంటి వంటకం లేదా పెసరపప్పుతో వండినటువంటి అన్నాన్ని అభాగ్యులైనటువంటి వాళ్ళకి, ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి, అన్నార్థులకి ఆహారంగా సమర్పణ చేయటం వల్ల మీ మీద వచ్చే అభాండాలు, అపోహలు, అపార్థాలు తొలగిపోవటమే కాదు, ఒక ముఖ్యమైనటువంటి అవకాశం, అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమయ్యేటువంటి అవకాశం. గురుగారు, మరి తదుపరి రాశి వృషభ రాశి. వీరికి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందంటారు? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమో నమ. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆర్థికపరమైన అంశాలు అవ్వచ్చు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని ఒడిదొడుకులను మనం చూస్తూ ఉంటాం. ఎంతో ప్రయాస కలిగి ఉన్నా, ప్రయత్నం చేస్తూ ఉన్నా ఆర్థికంగా ధనం సమకూరట్లేదనో, ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా ఉండకూడదన్న భావన చేత మీరు ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నా అంగారకుడికి సంబంధించినటువంటి స్థితిగతులు సరిగ్గా లేని కారణంగా గతించిన కొన్ని మాసాల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి ఆటుపోట్లు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. కానీ మీకు శుభవార్త, ఎంతో కాలంగా పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి, సమసిపోతాయి. ఆర్థికంగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిగతి రావటానికి ఓ చక్కని అవకాశం మీ ముందు ఉండబోతుంది. స్థిర చరాస్తులకు సంబంధించింది అవ్వచ్చు, ఇతరత్ర స్థితిగతుల వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్ని విస్తరించడం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలకి ఒక సమూలమైనటువంటి పరిష్కార మార్గాన్ని మీరు కనుక్కోగలుగుతారు. ప్రత్యేకించి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వ్యాపార సంబంధమైనటువంటి వృద్ధి, వేరువేరు ప్రాంతాలకి వ్యాపారాన్ని తరలించటమో, వృద్ధి చేయటమో చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, మానసికమైనటువంటి ఆందోళన కలుగుతున్నటువంటి సందర్భాలు, తీవ్రమైనటువంటి మనోవిచారం వల్ల అవకాశాలు మీ చుట్టూ ఉన్నప్పటికీ కూడా సమయాన్ని వెచ్చించలేకపోవటం, అవకాశాలని అందిపుచ్చుకోలేకపోవటం వల్ల కాలమే సర్పమై కొన్ని అవకాశాలని మింగివేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వేగవంతమైనటువంటి ప్రణాళిక చేత మీకున్నటువంటి తక్కువ సమయంలో ఉన్నటువంటి అవకాశాలను సరిగ్గా అందిపుచ్చుకోగలిగితే యోగదాయకమైన ఫలితాలు వస్తాయి, ఇబ్బందులు తొలగిపోతాయి, సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక ముఖ్యమైనటువంటి స్త్రీ లేదా స్నేహితుడి వల్ల ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. వారికి సంబంధించినటువంటి స్థితిగతిని అనుసరించి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీ జీవితంలో మలుపు తిప్పేటువంటి సంఘటనలు కూడా ఉంటూ ఉంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి
యోగదాయకంగా ఉంది. ఉన్నతమైనటువంటి శ్రేణిలో మార్కులు పొందుతారు. ప్రఖ్యాతి చెందేటువంటి కళాశాలలో వీళ్ళు సీట్లను సంపాదించేటువంటి అవకాశం ఉంది. అన్ని రంగాల వారికి కూడా ఆర్థికపరమైన అంశాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. సానుకూలవంతమైనటువంటి గ్రహగతులు రాబోతున్నాయి. కానీ విరామం విశ్రాంతి లేకుండా పనిచేయటం, ప్రయాణం చేయటం వల్ల ఆరోగ్యపరమైన అంశాలు కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఎక్కువ శారీరక శ్రమని, మానసికమైనటువంటి శ్రమను కలిగి ఉండటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు మాత్రం కొంచెం ఇబ్బంది పడతాయి. కుటుంబానికి సంబంధించి యజమాని స్థానంలో ఉన్నటువంటి పెద్దలు అవ్వచ్చు, ప్రత్యేకించి వయసులో పెద్దవాళ్ళు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు లేదా మీకు సంబంధించిన ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. గురుగారు, మరి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా బాగుండడం కోసం ఏ స్తోత్రాన్ని పఠించాలి, ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి? విశేషించి వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాల్ని, సర్పదేవత స్వరూపాల్ని ప్రధానంగా ఆరాధన చేయటం యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అమ్మవారికి, స్వామివారికి విశేషించి చందనం లేదా గంధంతో అభిషేక కర్తూను గనక జరిపిస్తే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్న ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఒక శాశ్వత పరిష్కారం మీకు వచ్చేటువంటి అవకాశం కలుగుతుంది. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన కరావలంబన స్తోత్రం, ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన అష్టోత్తరం, వీటిని విశేషంగా పఠిస్తున్నా, జపిస్తున్నా, వింటున్నా ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో ఏర్పడుతున్న ఇబ్బందులు, ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా సానుకూలవంతమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. ఇంకా వృషభ రాశి వాళ్ళు ఈ వారంలో ఏ వస్తువుని దానం చేయాలంటారు? క్షీరం, అందులో కూడా గోక్షీరం. ఆవు పాలు. గోక్షీరం ఆవు పాలను దానంగా ఇచ్చిన, ప్రత్యేకించి సర్పస్వరూపాలన్నిటికీ విశేషవంతమైన దేవతా స్వరూపాల్లో మానసాదేవి స్వరూపాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని ఆరాధన చేయడం కానీ, మీ సమీప ప్రాంగణంలో అందరూ పూజించే పాముల పుట్ట దగ్గరికి వెళ్ళి గోక్షీరాన్ని నివేదించటం వల్ల, గోక్షీరాన్ని దానంగా ఇవ్వటం వల్ల, సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క అభిషేకానికి వినియోగించటం వల్ల జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇప్పుడు తదుపరి రాశి మిథున రాశి. గురుగారు, మరి మిథున రాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబచి. మిథున రాశి వారి యొక్క జాతకంలో కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి వారం ఇది. ఎంతో కాలంగా దేవగురువు అయినటువంటి బృహస్పతి వ్యయస్థానమైనటువంటి ద్వాదశంలో ఉన్నారు. మరికొద్ది గడియల్లో లేదా కొద్ది రోజుల్లో జన్మరాశి అయినటువంటి మిథునంలోకి దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం జరగబోతుంది. అయితే కొన్ని పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్య విరోధాలు, మానసికమైనటువంటి అశాంతి, అపోహలు, అపార్థాలు, గృహంలో మానసిక సంఘర్షణ ఇవన్నీ కూడా మొదట్లో ఉన్నప్పటికీ కూడా దేవగురువు అయినటువంటి బృహస్పతి అనుకూలించటం, మీ యొక్క జన్మరాశిలోకి 12 సంవత్సరాల తర్వాత రాబోతూ ఉన్నటువంటి తరుణంలో విశేషించిన యోగదాయకమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు అనుకూలవంతంగా ఉన్నాయి, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతమవుతాయి. స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో అమ్మకం కొనుగోలు ద్వారా అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి యోగాలు మీకు కలగబోతున్నాయటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. వృత్తి, ఉద్యోగం,
వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు, ఇలాంటి వృత్తి ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సానుకూలవంతమైనటువంటి ఫలితం తప్పకుండా వస్తుంది. సహచరులు లేదా మిత్రులు మిగతా వారి యొక్క సాహచర్యం వల్ల, వాళ్లకు సంబంధించిన సహాయ సహకారాల వల్ల యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మిథున రాశి జాతకులు సంతానపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, మీ గర్భవాసాన జనించిన సంతతి, వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు, విద్య, ఉద్యోగం, ఇతరత్ర స్థితిగతుల గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తారు. వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం కనపడుతున్నట్టుగా మనం చూడొచ్చు. మిథున రాశి వాళ్ళు ఈ వారంలో ఏ స్తోత్రాలను ఎక్కువగా పఠించాలి, అలాగే ఏ దైవాన్ని దర్శించుకుంటే మంచిదంటారు? గురుదేవతా స్వరూపాలని, దేవగురు అయినటువంటి బృహస్పతిని ప్రసన్నం చేసుకోవటం, వీటి వల్ల జాతకంలో గురుబలం రావటం వల్ల, జాతకంలో ఒక గురుబలం ఉంటే చాలు సర్వ అరిష్టాలు తొలగిపోతాయని చెప్తూ ఉంటాం. గురు అష్టకాన్ని చదువుకోవటం, ప్రత్యేకించి మేధా దక్షిణామూర్తి వారిని పూజిస్తూ ఉండటం. గురుదేవతా స్వరూపాల్లో దక్షిణామూర్తి వారు, దత్తాత్రేయ స్వామి వారు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, వీరికి సంబంధించిన చిత్రపటాన్ని కనుక పౌర్ణమి గడియల్లో అవ్వచ్చు, లేదా అంతకు ముందుగానే ఈ వారం ముగిస్తూ ఉంటుంది కాబట్టి గురువారం పూట అవ్వచ్చు, ఇంటి ప్రాంగణానికి గురుదేవతా స్వరూపాల యొక్క చిత్రపటాన్ని తీసుకొచ్చి పసుపు పచ్చని పుష్పాలతో గనక మాలగా కట్టి, లేదా పసుపు పచ్చని పుష్పాలతో గనక గురుదేవతా స్వరూపాలని ఆరాధన చేస్తే అత్యంత అనుకూలవంతమవుతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని రకాలైన సమస్యలు పరిష్కార మార్గాలకు వెళుతూ ఉంటాయి. అనుకూలవంతమైనటువంటి అవకాశం. గురుగారు, మిథున రాశి వాళ్ళు ఇంకా ఈ వారంలో చేయాల్సిన దానాల గురించి కూడా తెలియచేయండి. శనగలు లేదా శనగపిండితో తయారు చేసిన నివేదన, గురుదేవతా స్వరూపమైనటువంటి ఆలయాలు, మందిరాల్లో కనుక గురువారం అవ్వచ్చు, లేదా ఇతర రోజులో ఈ శనగలు లేదా శనగపిండితో తయారు చేసిన వంటకాన్ని గురుదేవతా స్వరూపాలకు నివేదించి అందరికీ పంచిపెట్టడం వల్ల, దానంగా ఇవ్వటం వల్ల జాతకంలో గురుబలం పెరుగుతుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం. తదుపరి రాశి కర్కాటక రాశి. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళ గ్రహస్థితి ఈ వారం ఏ విధంగా ఉందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమోండవ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. ఒకవైపు ఏమో అర్ధాష్టమ శని ప్రభావం తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వీరికి దేవగురువు అయినటువంటి బృహస్పతి కొలది కాలంలో వ్యయస్థానంలోకి వస్తున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అనుకూలవంతమైన సమయం కోసం మరికొంతకాలం వేచి చూడాలి. ఎందుకంటే కొంతకాలం బృహస్పతి వ్యయంలోనూ లగ్నంలోనూ అతిచారం వల్ల సంచరించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి మలుపులు, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కుటుంబపరమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితం, ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు కూడా సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతూ ఉంటాయి. ఎంతో ప్రయత్నం చేస్తున్నా సఫలీకృతం కానటువంటి పనులన్నీ కూడా అనుకూలవంతమవుతూ ఉంటాయి. ఆరోగ్యపరమైన అంశాలు, ఆర్థిక సంబంధమైనటువంటి స్థితిగతుల్లో మాత్రం కాస్త అభివృద్ధిని చూసేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో గడిచినటువంటి కొంతకాలంగా జీవితం స్తంభించిపోయింది, భవిష్యత్తు ఏమిటో అర్థం కాలేదన్నటువంటి పరిస్థితుల నుండి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి. సహోదర సహోదరి వర్గం అవచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క సహకారాల వల్ల కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందుతారు. విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి జనాకర్షణ లభిస్తుంది, అనుకూలవంతమవుతుంది. సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందుతారు. అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఈ వారంలో ఏ స్తోత్రాల్ని పఠించాలి, ఏ దైవాన్ని దర్శించాలో తెలియజేయండి గురుగారు. మీకు సమీప ప్రాంగణంలో ఎక్కడైనా విష్ణుమూర్తి సంబంధమైనటువంటి దేవాలయ ప్రాంగణం ఉన్నట్టయితే
తులసి దళాలతో కట్టినటువంటి మాల తులసిమాల. విష్ణుమూర్తి దేవతా స్వరూపాల కనుక తులసిమాలను ధరింపచేసి వచ్చిన, తులసిమాలని విష్ణుమూర్తి సంబంధమైన ఆలయాల్లో ఇచ్చిన తప్పనిసరిగా యోగదాయకం అవుతుంది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితికి కారణమవుతుంది. అశుభాలు తొలగిపోతాయి, శుభాలు మీ జీవితంలోకి ఆహ్వానం పలుకుతుంది. అలాగే మరి కర్కాటక రాశి వాళ్ళు ఈ వారంలో చేయవలసిన దానం గురించి తెలియజేయండి. విశేషించి కర్కాటక రాశి జాతకులు జీవితంలో మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు రావటానికి, ఎందుకంటే శని భగవానుడు భాగ్యరాశిలో సంచారం ఉంది. పెద్దల యొక్క అనుకూలత దీవెనలు ఉండడానికి, సానుకూలవంతం అవ్వటానికి కాను. విశేషించి అన్నం పరబ్రహ్మ స్వరూపం. అలాగే బియ్యపు నూకతో తయారు చేసిన వంటకాలు అవ్వచ్చు, బియ్యంతో తయారు చేసినటువంటి వండినటువంటి అన్నం అవ్వచ్చు, లేదా నువ్వులతో తయారు చేసినటువంటి వంటకాలు అవ్వచ్చు, లేదా పదార్థాలు అవ్వచ్చు, అభాగ్యులకు దానంగా ఇచ్చిన, గోసేవ చేసుకుంటూ ఉన్న ఈ 3 పదార్థాల్లో దేన్నైనా దానంగా సమర్పణ చేస్తే అనుకూలవంతమైనటువంటి అవకాశాలు వస్తాయి. మిశ్రమ ఫలితాలు కూడా సానుకూలవంతంగా మారటానికి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడబోతుంది. తదుపరి రాశి సింహరాశి. గురుగారు, సింహరాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై. సింహరాశి జాతకుల జీవన గమనంలో అష్టమ శని కొంత ప్రధానమైనటువంటి ఇబ్బందిగా ఉంటుంది. గోచార పరిస్థితులతో పాటు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం, ఈ రెండు క్రోడీకరించుకుంటే మనకు వచ్చినటువంటి ఫలితం న్యాయ సంబంధమైన ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి. వీటిని పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం అంటూ చేస్తూ ఉండాలి. పరిస్థితులు అన్నీ చక్కబడ్డాయి, బాగున్నాయి అనుకుంటున్నటువంటి తరుణంలో కూడా పరిస్థితుల యొక్క అవగాహన రాహిత్యం, అంటే వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం, మన వాళ్ళెవరో తన వాళ్ళెవరో తెలియనటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మీరుంటారు. అంతా బాగున్నట్టే అనిపిస్తుంది, కానీ ఎందుకో తెలియదు మనసు నిండా వేదన కలుగుతూ ఉంటుంది. ఇలాంటి విపత్కరమైనటువంటి సమస్యలు సంభవించినప్పుడు మీ కుటుంబానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామి అవ్వచ్చు, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో తోడ్పాటు అందించే స్నేహితుడు అవ్వచ్చు, వాళ్ళ నుండి మీకు చక్కని సహకారం లభిస్తుంది. ఆర్థికమైనటువంటి ఇబ్బంది తొలగించుకోగలుగుతారు. పాత బకాయిల్ని చెల్లించడంతో పాటు ఆర్థిక సంస్థల నుండి, బ్యాంకుల నుండి రుణాల కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా తప్పనిసరిగా సఫలీకృతమవుతాయి. విద్యార్థులు కాస్త వేచి ఉండాలి. ఏకాగ్రతతో కూడిన ప్రయత్నం వల్ల ద్వితీయ ప్రయత్నంలో మీరనుకున్నటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. అలాగే సింహరాశి వాళ్ళు ఈ వారంలో ఏ స్తోత్రాన్ని పఠించాలి, ఏ దైవాన్ని దర్శించాలి అంటారు? తీవ్రమైనటువంటి సంఘర్షణలు కలుగుతూ ఉన్నాయి కనుక కాలభైరవ స్వామి వారిని విశేషంగా కాలభైరవ అష్టకాన్ని పఠిస్తూ ఉండటం, కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తూ ఉండటం అనుకూలవంతమైనటువంటి ఫలితానికి కారణమవుతుంది. ఓం భ్రం భైరవాయ నమః అన్నటువంటి మంత్రాన్ని కనుక అనునిత్యం విశేషంగా పఠిస్తున్నా జపిస్తున్న యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. గురుగారు, ఈ వారంలో సింహరాశి వాళ్ళు ఏ వస్తువుల్ని దానం చేస్తే మంచిదంటారు? గోధుమ నూకతో వండినటువంటి ఏదైనా పదార్థం, ప్రత్యేకించి గోధుమ రొట్టెలు, గోధుమలతో తయారు చేసిన లడ్డూలు, వీటిని దానంగా ఇవ్వటం అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. అష్టమ శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు, వృత్తి ఉద్యోగంలో కూడా యోగదాయకమైనటువంటి మార్పులు మనం తప్పకుండా పొందేటువంటి పరిస్థితులు. తదుపరి రాశి కన్యా రాశి. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై
గోవిందమాంబజే. కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. చేస్తున్న వృత్తి వ్యాపార సంబంధమైన స్థితిగతులు సానుకూలవంతమవుతాయి. ఆర్థికంగా ధనాన్ని సముపార్జించుకునేటువంటి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయం ఇది. కోల్పోయామనుకున్న ధనం, కోల్పోయామన్నటువంటి సమయం భగవంతుడు కాలం లెక్క కట్టి తిరిగి ఇచ్చినట్టుగా మీ జీవితంలో కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. మానసికమైనటువంటి ఆందోళన తొలగిపోయి సంతోషకరంగా ఉండేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి సమయంగా, భాగ్య సంబంధమైనటువంటి సమయంగా ఈ సమయాన్ని మనం చెప్పచ్చు. ప్రత్యేకించి సంతానపరమైన అంశాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారం అభివృద్ధి పదంలో ఉంటుంది. రుణ సంబంధమైనటువంటి బాధలు తొలగిపోతాయి. నూతన గ్రహ సంబంధమైన విషయానికి సంబంధించి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తూ ఉంటాయి. సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో మీ జీవితం ఉండేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంటూ ఉంటుంది. ఈ రాశి జాతకులు మరిన్ని సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు, అత్యంత అనుకూలవంతమైనటువంటి విషయాలు రావటానికి కాను సమీప ప్రాంగణంలో కనుక ఇలవేల్పు దేవతా స్వరూపాలని, మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఇలవేల్పు దేవతా స్వరూపాల ఆలయ ప్రాంగణాలకి వెళ్ళి వారిని ప్రార్థించటం, వాళ్లకు సంబంధించినటువంటి స్తోత్రాల్ని పఠించడం వల్ల సానుకూలవంతమవుతూ ఉంటుంది. ప్రత్యేకించి లక్ష్మీ చెన్నకేశవ స్వామి విష్ణుమూర్తి అవతారాల్లోనే చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని విశేషించి ఎంత పూజిస్తే, ఎంత ఆరాధన చేస్తే అంత అద్వితీయమైన ఫలితాలని మీరు ఖచ్చితంగా పొందేటువంటి అవకాశం కనపడుతుంటుంది. కన్యా రాశి వాళ్ళు ఈ వారంలో చేయాల్సిన దానం గురించి తెలియజేయండి గురుగారు. క్షీరము మరియు అన్నం, ఈ రెండింటినీ కలిపితే క్షీరాన్నంగా మనం భావన చేస్తుంటాం. క్షీరాన్నాన్ని భగవంతుడికి నివేదన చేసి 10 మందికి పంచిపెట్టడం వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఊహించని అద్వితీయమైనటువంటి ఆకస్మికమైనటువంటి లాభాలు పొందేటువంటి అవకాశం కనపడుతుంటుంది. తదుపరి రాశి తులారాశి. గురుగారు, తులారాశి వాళ్ళ గ్రహస్థితి ఈ వారంలో ఏ విధంగా ఉందో వార ఫలాల్లో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. యోగదాయకమైనటువంటి కాలం నడుస్తుంది. మరిన్ని యోగాలు కలిగించేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఒకవైపు ఏమో వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన అంశాలు సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి సందర్భం నుంచి కొత్త అవకాశాలు కూడా కలిసి వస్తాయి. మీరు ముందుండి, మీ కుటుంబంలో అవ్వచ్చు, మీరు ముందుండైనా అవ్వచ్చు, ఒక శుభకార్యాన్ని నిర్వహించగలుగుతారు. పాత మిత్రులు, బంధువుల యొక్క కలయిక వల్ల మానసికంగా ఉన్నటువంటి అశాంతి దూరం అవుతుంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా కొనసాగే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వృత్తి ఉద్యోగంలో పై అధికారుల యొక్క మన్ననను పొందుతారు. మీరు అనుకున్నటువంటి చోటుకు బదిలీ అవ్వగలుగుతారు. అనుకున్నటువంటి స్థానంలో మీకు ఉన్నతమైనటువంటి పదవీ ప్రాప్తి కూడా కలిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సంతానపరమైన అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు ఎంతో క్రమశిక్షణతో కూడినటువంటి పరిస్థితుల్లో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నప్పటికీ కూడా సంతానపరమైన విషయాలు మాత్రం మీకు కాస్త నిరాశ కలిగించే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల వ్యక్తిగతమైన జీవితం, వృత్తి ఉద్యోగం, భవిష్యత్తు గురించి మాత్రం కొంచెం ఆలోచించండి. ఒక స్థిరాస్తిని అమ్మటం లేదా కొనుగోలు చేయటం, దీనివల్ల ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం కూడా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి, అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండడానికి గోసేవ చేయటం వల్ల తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి స్థితిగతి లభిస్తుంది. గో సంబంధమైనటువంటి శాలకు వెళ్ళిన లేదా ఇంటి ప్రాంగణంలో కనుక గోసేవ చేసుకుంటూ ఉన్న పచ్చని విశేషవంతమైనటువంటి ఆహారాన్ని లేదా ఆకుకూరల్ని కనుక గోవుకి ఆహారంగా అందజేస్తున్న మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు
తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. అలాగే తులారాశి వాళ్ళు ఈ వారంలో ఏ వస్తువుని దానం చేయాలి? ఎవరైనా బ్రాహ్మణుడికి స్వయం పాకం చేసుకోవడానికి అవసరమైనటువంటి కూరగాయలు అవ్వచ్చు, ఆకుకూరలు అవ్వచ్చు, లేదా ఎవరైనా అభాగ్యులైనటువంటి వ్యక్తులకి ఆహారానికి అవసరమైనటువంటి పచ్చి వంటకాలు అంటే కూరగాయలని దానంగా ఇవ్వటం వల్ల అది గోశాలలో అవ్వచ్చు, బ్రాహ్మణుడికి అవ్వచ్చు, లేదా నిరుపేదలకి గనక పచ్చి కూరల్ని, ఆకుకూరల్ని, కూరగాయల్ని దానంగా ఇవ్వటం వల్ల ఒక గొప్ప యోగం వస్తుంది. పిల్లలు క్రమశిక్షణతో ఉంటారు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం వల్ల స్థిరచరాస్తులు మరింతగా వృద్ధి చెందే అవకాశం కనపడుతుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియజేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందం అంబచి. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అర్ధాష్టమ శని సంపూర్ణమయ్యింది. పంచమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి. సంతానం విషయంలో విపరీతమైన ఆందోళన చెందుతూ ఉంటారు. అదృష్ట స్థానం సంతాన స్థానంలో శని భగవానుడి యొక్క గోచార పరిస్థితుల వల్ల అనుకున్న సమయానికి అనుకున్నటువంటి పనులు పూర్తి కాకపోవటం, ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితులు మిమ్మల్ని కొన్ని పరీక్షలకు గురి చేస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా కొత్త ప్రాజెక్టుల వల్ల, కొత్త ప్రణాళికల వల్ల మీ ఆదాయాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. సమాజంలో మీకు సంబంధించిన ఖ్యాతి, కీర్తి, ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేకించి స్నేహ సంబంధమైనటువంటి విషయాలు, స్నేహితుల వల్ల మీకు ఆర్థికపరమైనటువంటి పురోగవృద్ధి లభిస్తుంది. జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అయితే జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులకి సరైన సమయాన్ని ఇవ్వలేకపోవటం వల్ల, మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చాలా బిజీగా ఉండటం వల్ల భార్యాభర్తలకు సంబంధించిన బంధం అవ్వచ్చు, కుటుంబపరమైన అంశాల పట్ల మాత్రం కొంచెం ఆందోళన కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం చేసిన, ప్రత్యేకించి సర్ప సూక్తాన్ని చదువుకుంటూ ఉన్న, సర్ప సూక్తాన్ని వింటూ ఉన్న, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని విశేషించి పూజిస్తూ ఉన్న సంతానపరమైన దోషాలు నశిస్తాయి, ఆర్థికపరమైన స్థితిగతులు బాగుంటాయి, జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలుగుతారు. భార్యాభర్తల మధ్య అపోహలు, అపార్థాలు, అపనిందలు నశించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారంలో ఏ వస్తువుల్ని దానం చేయాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని మనం పూజించమని చెప్తూ ఉన్నాం కాబట్టి వండనటువంటి ఆహారం, చలివిడి పిండి లాంటిది, వేడి చెయ్యనటువంటి ఆహారం, అలాగే వేడి చెయ్యనటువంటి కాయగూరలు అవ్వచ్చు, పళ్ళు అవ్వచ్చు, వీటిని విశేషంగా దానం చేసిన మీ గృహ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో మీ పరిసరాల్లో ఎక్కడైనా పాముల పుట్టలు, సుబ్రహ్మణ్యేశ్వరి ఆలయాలు, నాగప్రతిష్టలు జరిగినటువంటి ప్రదేశానికి వెళ్ళి చలివిడి పిండిని దానంగా ఇచ్చి వచ్చిన, లేదా ఉడికించని ఆహారాన్ని గనక సుబ్రహ్మణ్యేశ్వరుడికి నివేదన చేసి 10 మందికి పంచిపెట్టడం వల్ల అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. తదుపరి రాశి ధనుస్సు రాశి. గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర రక్ష రక్ష. జై వీరబ్రహ్మ జై గోవిందమంబసి. మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అవకాశాలని సద్వినియోగం చేసుకోగలిగితే అనుకూలవంతమైనటువంటి అంశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. గృహ సంబంధమైనటువంటి ఆలోచన, గృహము, ఇల్లు, వాటికి సంబంధించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ఆందోళన నుంచి బయటపడతారు. మిత్ర సంబంధమైనటువంటి వ్యక్తుల వల్ల మీ ఆదాయాన్ని రెట్టింపు అవుతుంది. మీ యొక్క ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థలు అవ్వచ్చు, వ్యాపారాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది.
తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల యొక్క ప్రోద్బలం చేత ఒక ముఖ్యమైనటువంటి శుభకార్య సంబంధమైనటువంటి విషయంలో మీరు తీసుకునే నిర్ణయం మీకు ఒక అదృష్టాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి గోచరిస్తుంది. అన్ని విషయాల్లో కూడా అవకాశాలు మీ చుట్టూ ఉంటూ ఉంటాయి. కానీ వేగవంతంగా వాటిని అందిపుచ్చుకోవటం వల్ల మీ యొక్క దైనందిన జీవితంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు పొందుతారు. యోగదాయకమైనటువంటి స్థితి తప్పనిసరిగా సంప్రాప్తమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి విద్యార్థులకి యోగదాయకం, సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. మరిన్ని అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావటానికి కానీ హనుమంతుడు ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించిన ఆంజనేయ స్వామి వారికి విశేషించి సింధూరంతో అలంకరణ చేసిన సానుకూలవంతం అవుతుంది. అనుకూలవంతమైన ఫలితాలు ఎక్కువగా మనం చూస్తూ ఉండొచ్చు. గురుగారు, అలాగే ధనుస్సు రాశి వాళ్ళు ఈ వారంలో ఏ వస్తువుల్ని దానం చేయాలంటారు? కదలీ ఫలాలు, అరటి పళ్ళను గనక విశేషించి హనుమత్ స్వరూపాలైనటువంటి కోతులకి దానంగా ఇవ్వటం, హనుమంతుడి యొక్క ఆలయ ప్రాంగణంలో కదలి అర్చన చేయించటం, ఈ రెండిటి వల్ల వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అదృష్టకరమైనటువంటి పరిస్థితుల వల్ల ఆదాయం వృద్ధి అవుతుంది. మీరు చేసే కొత్త పనులు లాభిస్తాయి. గ్రహ సంబంధమైన విషయాలు, శుభకార్య సంబంధమైన స్థితిగతుల్లో అద్వితీయమైనటువంటి ఊహించినటువంటి గొప్ప మార్పుని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. తదుపరి రాశి మకర రాశి. గురుగారు, మకర రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. ఏలినాటి శని సంపూర్ణమైనప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మకర రాశి జాతకుల జీవన గమనంలో ఆర్థికపరమైన అంశాలు అవ్వచ్చు, లేదా ఆరోగ్యపరమైన అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంటారు. ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా ఉండకూడని జీవన విధానం ఉండాలన్నటువంటి ఆలోచనతో వారు ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న పనులు కాకపోవటం, ఆలస్యం అవుతూ ఉండటం మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటూ ఉంటాయి. దీని కారణంగా మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలు అవ్వచ్చు, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ధనం వస్తూ ఉన్న అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది. ప్రత్యేకించి జీవిత భాగస్వామికి సంబంధించిన అంశాలు, కుటుంబపరమైనటువంటి స్థితిగతులు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మరికొంత కాలం పాటుగా నిరాశ, నిస్పృహలన్నీ కూడా కలుగుతూనే ఉంటాయి. కానీ ఓర్పు, సహనంతో కూడినటువంటి పరిస్థితుల చేత ఈ గడ్డు పరిస్థితులను గనక ఎదుర్కోగలిగితే విపరీతమైనటువంటి రాజయోగం కూడా సంభావ్యత ఉంది. భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ఓర్పు, సహనంతో కూడినటువంటి జీవన విధానాన్ని అలవరుచుకున్నట్టయితే ఈ విశేషవంతమైనటువంటి ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులను కూడా మీరు సానుకూలంగా మార్చుకునేటువంటి అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఎటువంటి సందర్భంలో కూడా కఠినమైనటువంటి మాటలు, ఘర్షణాపూరితమైనటువంటి వాతావరణం జోలికి మాత్రం వెళ్ళొద్దు. న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా పొంచి ఉంటూ ఉంటాయి. మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు, మరిన్ని సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు కలగడానికి గాను నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయ ప్రాంగణంలో పరమేశ్వరుణ్ణి, నవగ్రహాల్ని విశేషంగా అభిషేకించి ప్రదక్షిణ చేస్తూ ఉన్నటువంటి కారణంగా మీ జాతకంలోని దుర్యోగాలు తొలగిపోయి మిశ్రమ ఫలితాలు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలుగా మారతాయి. సానుకూలవంతమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటూ ఉంటాయి. అలాగే మకర రాశి వాళ్ళు ఈ వారంలో ఏ వస్తువుల్ని దానం చేస్తే మంచిదంటారు? విశేషించి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఆలయ ప్రాంగణాల్లో, లేదా అతి ప్రాచీనమైనటువంటి ఆలయ ప్రాంగణానికి అవసరమైనటువంటి నువ్వుల నూనె, దీపపు నూనె, పూజాది వస్తువులని, పూజా ద్రవ్యాలని గనక ప్రాచీనమైనటువంటి ఆలయ ప్రాంగణంలో దానంగా ఇచ్చి వస్తే అనుకూలవంతమవుతుంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆహార సంబంధమైనటువంటి పదార్థాల్లో తిలము అంటే నువ్వుల నూనె, లేదా
వంటకు ఉపయోగించేటువంటి నూనెని అనాథాశ్రమాలు అవ్వచ్చు, వృద్ధులకు అవ్వచ్చు, ఆహార సంబంధమైనటువంటి విషయాల్లో కొరత ఉన్నటువంటి వాళ్ళకి ఆహారానికి ఉపయోగించే వంట నూనె అవ్వచ్చు, దేవాలయ ప్రాంగణంలో దీపం పెట్టుకోవడానికి ఉపయోగించేటువంటి దీపపు నూనె అవ్వచ్చు, వీటిని వితరణ చేయటం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది, ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయి, ప్రతికూలవంతమైనటువంటి అంశాలు కూడా అనుకూలవంతంగా మారే అవకాశం తప్పకుండా కనపడుతుంది. తదుపరి రాశి కుంభరాశి. గురుగారు, మరి కుంభరాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ, మాతా గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. సంతాన సౌఖ్యం, కుటుంబంలో కొత్త వ్యక్తుల యొక్క కలయిక వల్ల ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అయితే ధన సంబంధమైన విషయాల్లో అన్యాయమైనటువంటి ఖర్చులు అధికమైపోతూ ఉండటం, వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఒక్క నిమిషం కూడా తీరికగా ఉండకపోవటం మానసికంగా అశాంతికి కారణమయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ జీవితంలో ఎంతో కష్టపడుతున్నాం, మాసాలు సంవత్సరాల తరబడి ఎంతో వేదన చెందుతున్నాం. వృత్తి ఉద్యోగ సంబంధమైన అంశాలు అవ్వచ్చు, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో అవ్వచ్చు, అనుకూలవంతమైనటువంటి మార్పులు రావట్లేదన్న బాధ ఏదైతే ఉందో, ఒక గొప్ప అవకాశాన్ని భగవంతుడు కాలం మీకు ఇవ్వబోతున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు, మీరు చేస్తున్న వృత్తి ప్రవృత్తి ఏదైనప్పటికీ కూడా జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విషయంలో వేగవంతమైనటువంటి నిర్ణయం ద్వారా మీ జీవితం మారిపోయేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈ వారాంతరంలో మీకోసం ఎదురు చూస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మాత్రం సానుకూలవంతమవుతుంది, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి, ఇబ్బందుల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంది. మారేడు దళాలు, ఈ మారేడు పత్రాలు లేదా మారేడు దళాలతో మాలగా కట్టిన, లేదా ఈ మారేడు దళాలని మారేడు ఫలాలని పరమేశ్వరుడు లేదా దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణానికి తీసుకువెళ్ళి అర్చించినటువంటి మారేడు దళం మీద తేనెతో మీ గోత్రనామాలను రాసి నీటి ప్రవాహంలో వదిలి వచ్చిన అనుకూలవంతమైన స్థితిగతులు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, భవిష్యత్ అంతా కూడా చాలా గొప్పగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. అలాగే కుంభరాశి వాళ్ళు ఈ వారంలో ఏ వస్తువుల్ని దానం చేయాలంటారు? చక్కగా నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రాన్ని, నువ్వులని, నీలవర్ణంలో ఉన్నటువంటి పుష్పాలని దానంగా ఇచ్చిన, లేదా తిలములతో కూడినటువంటి తిల అభిషేకాన్ని, నువ్వుల నూనె నువ్వులు కలిపినటువంటి అభిషేక క్రతువుని శని భగవానుడికి చేసి ఎవరికైనా వస్త్రధారాన్ని కానీ కంబలిని కానీ విశేషించి పేదవారికి దానంగా ఇస్తే జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతుంటాయి. చివరి రాశి మీనరాశి. గురుగారు, మీనరాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. యోగదాయమైనటువంటి కాలం, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి కాలం ఆసన్నమవుతుంది. వృత్తి ఉద్యోగంలో పురోగవృద్ధి, అనుకున్నటువంటి చోటికి బదిలీలు కూడా అవుతుంటాయి, యోగదాయకమైనటువంటి స్థితిగతులు. అయితే ఆరోగ్యపరమైన అంశాలు లేదా ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో మాత్రం కొన్ని చిన్న చిన్న సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, రక్త సంబంధికులు అవ్వచ్చు, మనవాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులతో కఠినమైనటువంటి సంభాషణ కారణంగా కొన్ని ప్రతికూలవంతమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. కుటుంబ జీవితానికి సంబంధించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు
మీ భవిష్యత్తును ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కఠినమైనటువంటి సంభాషణలు మాట్లాడేటువంటి సందర్భంలో వాటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఓర్పు సహనంతో కూడినటువంటి పరిస్థితుల వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మనం ఎక్కువగా పొందుతూ ఉంటాం. సంతాన సంబంధమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా దృష్టి సారిస్తారు. వాళ్ళకు సంబంధించినటువంటి క్రమశిక్షణ అవ్వచ్చు, విద్యా ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు సానుకూలవంతమవుతాయి, అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. కానీ భార్యాభర్తలు కుటుంబ జీవితానికి సంబంధించిన స్థితిగతుల్లో ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు సరైనటువంటి వివరణ ఇవ్వని కారణంగా అపోహలు, అపార్థాలు, అపనిందలు కొన్ని ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి జీవితం, కుటుంబపరమైన అంశాలు, రక్త సంబంధీకులైనటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. మానసికమైనటువంటి ఆందోళన నుండి బయటపడగలిగితే అనుకూలవంతమవుతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జన్మరాశిలోని శని, రాహు సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల అనుకూలవంతమైనటువంటి అవకాశాలన్నీ మన చుట్టూ ఉన్న వాటిని ప్రతికూలం చేసుకునేటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. మాయాస్వరూపుడైనటువంటి రాహువు కొన్ని ప్రతికూలవంతమైన ఇబ్బందులను కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిని దర్శించిన, శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలోని జ్ఞానప్రసూనాంబిక సమేత కాళహస్తీశ్వర స్వాముల వారిని దర్శించిన, అమ్మవారి యొక్క స్తోత్రాల్ని విశేషంగా జపిస్తూ ఉన్న అనుకూలవంతమవుతుంది. సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంటుంది. గురుగారు, మరి చివరిగా మీనరాశి వాళ్ళు ఈ వారం చక్కగా అనుకూలించడం కోసం ఏ పరిహారాలు పాటించాలంటారు? చక్కగా మన పూర్వీకులు పెద్దలు చెప్పినటువంటి దశమహావిద్యల్లో ప్రత్యంగిర అమ్మవారిని ఆరాధన చేయటం వల్ల రాహు సంబంధమైనటువంటి విషయాలు సానుకూలవంతం అవుతూ ఉంటాయి. అలాగే జమ్మి చెట్టు కొమ్మలు, నువ్వుల నూనెతో శనిని, ప్రత్యేకించి జ్యేష్ఠ సమేత శని భగవానుని సంతృప్తిపరచడం వల్ల ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, ఆర్థికపరమైన అంశాలు అవ్వచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంటుంది. చూసారు కదండి, ఇది ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు గవ్వల పంచాంగం ద్వారా గురుగారు మనకు తెలియజేశారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.